తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించారు. కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు సమ్మక్క సారలమ్మ దేవతలే గుర్తుకు వస్తారని, కాకతీయులతోనే సమ్మక్క సారలమ్మలు పోరాడారని అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇక చార్మినార్ అనగానే సామాన్యులను అణచివేసిన నవాబులు గుర్తుకు వస్తారని, అందుకే రాష్ట్ర చిహ్నంలో ఈ రెండు గుర్తులను తొలగించాలని నిర్ణయించారు. అదే సమయంలో కొన్ని కొత్త అంశాలను చిహ్నంలో చేర్చనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో తొలిదశ ఉద్యమం జరిగిందని, నిజానికి తెలంగాణ అనే భావానికి తొలిదశ ఉద్యమమే బీజమని, కానీ ఆ ఉద్యమ స్ఫురణకు ఆనవాళ్లు ప్రస్తుత చిహ్నంలో కనిపించడం లేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. అందుకే నాటి ఉద్యమ స్మృతులను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలి అని నిర్ణయించారు. అదేవిధంగా సర్వమతాలకు చిహ్నంలో ప్రాధాన్యం కల్పించారు. తెలంగాణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రజల జీవన ఆధారం పాడి పంటలు అయినందున చిహ్నంలో రైతాంగం ప్రతిబింబించేలా కూడా ఉండాలి అనే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో దీన్ని కూడా చేర్చాలి అని నిర్ణయించారు. ఇక దేశానికి గర్వకారణమైన అశోక చక్రాన్ని యథాతథంగా ఉంచాలి అని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపైన కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రతిరోజు పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థనా గీతంగా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రారంభ గీతంగా ఆలపించేందుకు అనువుగా 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ఒక వెర్షన్, 13 నిమిషాల 30 సెకండ్ల నిడివితో రూపొందించిన రెండో వెర్షన్ రికార్డులను సంగీత దర్శకుడు కీరవాణి వినిపించారు. ఇంతకు ముందు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా 2 వెర్షన్లలో చేసిన మార్పులు చేర్పులతో గీతాన్ని రూపొందించారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతాన్ని జూన్ 2న నిర్వహించబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గీతం ఆవిష్కరణపై రగడ మొదలైంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర చిహ్నంలో ప్రజల ఆలోచనలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఆ మేరకు పలు మార్పులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసినా తెలంగాణ గీతాన్ని ఆంధ్రాకు చెందిన సంగీత దర్శకునితో స్వరకల్పన చేయించినా సహించేది లేదు అని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. చిహ్నంలో కాకతీయ కళాతోరణం గుర్తును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ తదితరులు నిన్న వరంగల్లో నిరసనకు దిగారు. ఓరుగల్లు పౌరుషమేంటో చూపిస్తామని హెచ్చరించారు.